ఈ ఘటనలో ట్రైన్ నుంచి దూకేస్తున్న యువతి ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాంధీ హాస్పిటల్లో ఆమెకి చికిత్స అందించడం జరుగుతోంది. యువతి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాళ్ళు చేతులు విరిగిపోయినట్టుగా తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తోంది ఎంఎంటీఎస్ రైలు. ఈ ఎంఎంటీఎస్ రైల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబం షాక్కి గురైంది. ఆమె ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఎంఎంటీఎస్ రైల్లో ఎవరూ లేని సందర్భాన్ని, మరి ముఖ్యంగా అది విమెన్స్ కోచ్, మహిళల కోచ్, అది ఆ కోచ్లోకి ప్రవేశించడమే నేరం. అంతేకాదు, దాంతోపాటు ఆ సందర్భంలో మెట్రో ఇన్ఫాక్ట్ ఎంఎంటీఎస్ ట్రైన్లో ఎవ్వరూ లేరు ఆమెకు సాయంగా. అంతవరకు ఇద్దరు మహిళలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తమ స్టేషన్స్ ఇన్ఫాక్ట్ ఆ స్టేషన్స్ వచ్చినాక వాళ్ళు దిగిపోయారు. ఆ తర్వాతే ఎవ్వరూ లేని ఆ సందర్భం ఒంటరిగా ఉన్న మహిళను చూశాడు. దీంతో ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఇక గత్యంతరం లేక ట్రైన్ నుంచి దూకేస్తుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉంది? అక్కడికి ఆమె కుటుంబ సభ్యులు చేరుకున్నారా లేదా హాస్పిటల్కి? ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఎస్, ఇప్పటికే చూసుకున్నట్టయితే సికింద్రాబాద్లో ఏదైతే జరిగిందో దారుణమైన ఘటన అనే చెప్పొచ్చు. ఎంఎంటీఎస్లో ట్రావెల్ చేస్తున్న మహిళ మీద లైంగిక వేధింపులు అని చెప్పొచ్చు. ఒకవైపు రేపటంకి ప్రయత్నించారు. క్లియర్గా చూస్తుంటే కూడా మనం ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఉన్నాము. తనకి చికిత్స ఇక్కడనే పొందుతుందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ట్రామా యూనిట్లో ఉంది. ఒకవైపు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ నుంచి వెళ్తున్న ఎంఎంటీఎస్లో ఒక యువకుడు 22 సంవత్సరాల యువతి పైన అత్యాచారానికి పాల్పడ్డారు. మరోవైపు తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ప్రాణాలు కాపాడుకోవడానికి తను కార్ నుంచి దూకేసింది. ఏదైతే ఎంఎంటీఎస్ నుంచి దూకేసిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వచ్చింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్ళిన ప్రయత్నంలో సెల్ ఫోన్ రిపేర్ చేసుకొని పూర్తిగా వెళ్ళే టైంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకవైపు ఆ బోగిలో ఆ కంపార్ట్మెంట్లో ఇద్దరు ఉన్నారు. తను ఎక్కినప్పుడు ఆ తర్వాత తను దిగిపోయిన టైంలో ఏదైతే వాళ్ళిద్దరు దిగిపోయిన టైంలో ఒక యువకుడు చాకచక్యంగా లోపలికి వచ్చాడు. ఆ సమయంలో ఆర్పిఎఫ్ వాళ్ళు లేకపోవడం, రైల్వే పోలీసులు కూడా అక్కడ లేకపోవడం, పూర్తిగా కూడా ఇన్స్పెక్షన్ జరగకపోవడం, ఆ యువకుడు అదే టైం అంటూ కూడా ఆ మహిళ ఉన్న బోగి లోపలికి వెళ్ళాడు. హల్వాల్లో వాళ్ళు దిగిపోయారని కూడా తెలుస్తుంది. ఆ మహిళ ఒక్కటే ఉంది అని చెప్పి ఆ యువకుడు లోపలికి వెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు. అతని నుంచి తప్పించుకోవడానికి రన్నింగ్ రైల్వే నుంచి దూకేసింది. ఒకవైపు కోంపల్లి రైల్వే బ్రిడ్జ్ దగ్గర తీవ్ర గాయాలతో పడిపోయింది. ఆ తర్వాత 108కి స్థానికులు చెప్పడం, 100కి డయల్ చేయడం. ఇప్పుడు ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. బాధితురాల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బతుకుతెరువు కోసము అనంతపూర్ నుంచి ఆ మహిళ వచ్చింది. గతంలో స్విగ్గీలో పనిచేసింది, ఇప్పుడు జొమాటోలో పనిచేస్తుందని తెలుస్తుంది. వీక్ ఆఫ్ ఉన్న కారణంలో ఫోన్ సరిగా వినిపించట్లేదు అంటూ మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ రావడం, ఆ తర్వాత ఫోన్ రిపేర్ చేసుకోవడం. 7:30-8 ప్రాంతంలో, అంటే సాయంకాలం వేళ 7:30 నుంచి 8 ప్రాంతంలో, అర్ధరాత్రి కూడా కాదు, ఆ టైంలో తను మళ్ళీ తిరిగి వెళ్తున్న సమయంలో మొత్తం 3-4 మహిళలు ఉండే అందరూ ఒక్కొక్క స్టాప్లో దిగిపోయారు. ఆ తర్వాత మిగతా కొంతమంది దిగిపోయిన తర్వాత ఆ మహిళ ఒక్కటే ఉండడం చూసి ఆ ఆగంతకుడు లోపలికి వచ్చి అత్యాచారానికి పాల్పడు సమయంలో ఆ మహిళ ప్రాణాలు కాపాడుకోవడానికి రన్నింగ్ ట్రైన్లో నుంచి దూకేసింది. పూర్తిగా ప్రస్తుతం తను క్రిటికల్ కండిషన్ అనే చెప్పొచ్చు. ట్రామా యూనిట్ ఓఎన్టీలో ప్రస్తుతం తను చికిత్స తీసుకుంటుంది. ఆర్టీవీ వెళ్ళి ఆ మహిళతో మాట్లాడడం జరిగింది. అంటే తను మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉంది. చాలా ట్రామటైజ్గా గట్టిగా అడుస్తుంది. ఒకవైపు అసలు ఏం జరిగింది అన్నది కూడా పూర్తిగా తెలియని పరిస్థితిలో ఉంది. ఆర్థోపెటిక్ డాక్టర్స్ కూడా పూర్తిగా, అంటే కాలు చేతులు విరిగిపోయిన పరిస్థితి, కొంచెం తలకి కూడా తీవ్ర గాయాలయ్యి కుటుంబం కూడా ఎంతో రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక మహిళా కంపార్ట్మెంట్ ఎంఎంటీఎస్లో మహిళల భోగి సురక్షితంగా ఉంటారని కదా ఆ భోగి పెట్టింది. కానీ ఏంటి, ఎక్కడ పోలీసులు ఎక్కడ ఉన్నారు? పోలీసుల విఫలం ఇక్కడ కనిపిస్తుంది. ఆ మహిళ ఒక్కటే నిస్సాయిత స్థితిలో ఉంది. ఎక్కడ నా మీద అఘాత్యానికి పాల్పడతాడంటూ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ మహిళ కింద పడిపోయింది. రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయింది. ఇప్పుడు ఎవరిస్తారు మా పాపని?
ఇంత తీవ్రమైన గాయాలయ్యి 22 సంవత్సరాల పాప ఎటువంటి ఆరోగ్యం పరిస్థితి, గతంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఇప్పుడు మొత్తం కాలు చేతులు ఇరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అంటే ఇక్కడ వాళ్ళ అన్న మాటకు సంబంధించి, ఎందుకంటే ఇక్కడ ట్రైన్ లో తను ట్రావెల్ చేస్తున్న టైంలో ఒక ఇద్దరు మహిళలు ఉన్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. సో వాళ్ళ స్టాపేజ్ వచ్చినప్పుడు దిగిపోయిన పరిస్థితి ఉందా, వాళ్ళ స్టేషన్ వచ్చినప్పుడు దిగిపోవడం జరిగిందా, లేకపోతే ఏం జరిగింది, అసలు ఎవరూ లేరా? ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటాం ఎంటీఎస్ కంప్లీట్గా కనెక్టెడ్ ఉంటూ ఉంటాయి, ఒక బోగికి ఇంకో బోగి కనెక్టెడ్ ఉంటూ ఉంటుంది. సో పారిపోయే ప్రయత్నం చేస్తే జనాలు ఉండే అవకాశం ఉంటుంది, నలుగురు పట్టుకుంటే అతగాన్ని నిర్బంధించి పోలీసులు అప్పగించే అవకాశం ఉంటుంది. సో ఏముంటుంది ఆ కుటుంబం కావచ్చు, లేకపోతే సదరు బాధితురాలు కావచ్చు? బాధితురాలు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది, పూర్తిగా అన్కాన్షియస్ స్టేట్లో ఉంది, మధ్య మధ్యలో లేవడం, గట్టిగా అరవడం, అంటే ట్రామా యూనిట్లో ఉంది కాబట్టి చాలా ట్రామటైజ్గా ఫీల్ అయ్యి తనకేం జరిగిందని కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవడానికి ట్రైన్ నుంచి హెవీ స్పీడ్లో వెళ్తున్న, ఫాస్ట్ స్పీడ్లో వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్లో నుంచి దూకడంతో తీవ్రమైన గాయాలు, తలకి తీవ్రమైన గాయాలు, ఆ తర్వాత కాలు చేతులు విరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు ఎంతో రోధిస్తున్నారు. అసలు మహిళలకు హైదరాబాద్లో భద్రత లేదా అన్న ప్రశ్నకి తను రేస్ చేస్తుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు రైల్వే పోలీసుల విఫలం కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా మహిళల బోగీలోకి ప్రధానంగా బోగీలు పెట్టిందే మహిళల సురక్షిత కోసము, సేఫ్టీ కోసము విమెన్ కంపార్ట్మెంట్స్ అని పెట్టారు. అటువంటిది విమెన్ కంపార్ట్మెంట్స్లోనే వచ్చి అలా లైంగికంగా వేధించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే రైల్వే పోలీసులు ఏమైపోయారు, ఆర్పిఎఫ్ పోలీసులు ఏమైపోయారు, ఇవన్నీ ప్రశ్న కూడా ప్రస్తుతం తెరపైకి వస్తుంది. చాలా పెద్ద ఇన్సిడెంట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడనో కాదు, రైల్వే ఎంఎంటీఎస్లో మన ఆకతాయిలు ఉంటారు కాబట్టి విమెన్ పర్టిక్యులర్గా విమెన్ కంపార్ట్మెంట్లోనే వెళ్ళాలి అనుకుంటుంటారు. అటువంటిది అంత సైలెంట్గా ఉన్న ప్లేస్లో అర్ధరాత్రి కూడా కాదు, పూర్తిగా 7:38 ఈవినింగ్ టైంలో ఎవరు లేని సమయంలో ఆగంతకుడు లోపలికి వస్తే రైల్వే పోలీసులు ఏమైపోయారన్న ప్రశ్న ప్రస్తుతం తెరపైకి వస్తుందని కూడా మొత్తం మీద చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మహిళకు మాత్రం తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుందనే చెప్పొచ్చు. రైట్, ఆ ఆకతాయికి సంబంధించి పట్టుకున్నారా, లేకపోతే మరి ముఖ్యంగా గళ్ళ చొక్కాలు అక్కడ కనిపించాడు, ఇలాంటి ఒక చర్చ జరుగుతోంది. ఇంతవరకు అతగాడికి సంబంధించి ఆచూకీ ఏమైనా దొరికిందా? ఇప్పటి వరకు కూడా సీసీటీవీ ఫుటేజ్ లభ్యం కాకపోవడం, ఆ తర్వాత ఆగంతుకుడు ఎవరు గుర్తించకపోవడం, ఇవన్నీ కూడా విఫలమే కనిపిస్తుంది. ఖచ్చితంగా రైల్వే పోలీసుల నిర్లక్ష్యం సికింద్రాబాద్లో కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేశాము. సికింద్రాబాద్ ఏరియాలో ఉన్న సేఫ్టీ పరంగా రైల్వేస్ ఎటువంటి సేఫ్టీ ఉంటాయంటూ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఆకతాయిలు మద్యం సేవిస్తూ, మరోవైపు డ్రగ్స్ సేవిస్తూ, గంజాయి కొట్టుకుంటూ ఎంఎంటీఎస్ లోపలికి చొరబడుతూ ఉంటారు, దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయంటూ కూడా మహిళలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అసలు మా అందుబాటులోనే ఉండరు, ఎంఎంటీఎస్ అంతా కూడా లోకల్ కాబట్టి చాలామంది ఎక్కుతూ ఉంటారు, ఆకతాయిలు కూడా చాలా ఇబ్బంది పెడుతుంటారు, మహిళల కంపౌండ్కి వస్తూ ఉంటారు. ఏదైతే ఆ బోగి లోపలికి వస్తున్నప్పటికీ కూడా మేము నిరాకరించినా కూడా మా మీద దురుసుగా మాట్లాడము, అసభ్యంగా పదాలు అసభ్యంగా ఆ కంపార్ట్మెంట్లోకి రావడం, ఇటువంటివి తరచూ చేస్తుంటారు. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయంటూ మహిళలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబం అంతా రోధిస్తుంది, ఎక్కడనో బ్రతుకు తెరు కోసము మా పాప ఇక్కడ పనిచేస్తుంది అంటూ అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తుందో, అటువంటిది భద్రత లేకపోవడం ఏంటి, అర్ధరాత్రి కూడా కాదు సాయంకాలం వేళ 7:30 ప్రాంతంలో ఒక దుండగుడు వచ్చి అత్యాచారానికి పాల్పడితే ఆ మహిళ ప్రాణాలు కాపాడుకోవడానికి దూకేస్తే పోలీసులు ఏమైనారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కూడా సికింద్రాబాద్లో భద్రతా విషయంలో తరచూ ఇటువంటివే జరుగుతాయి, అనేక దొంగతనాలు, సెల్ ఫోన్ చోరీలు, ఆ తర్వాత మహిళల మీద అసభ్యంగా మాట్లాడడము, దాని తర్వాత వాళ్ళని దుర్భాషణ ఆడడము, ఆకతాయిలు. అంటే ఇప్పుడు ఈ ఘటన తర్వాత ఆ కుటుంబంతో మీరు మాట్లాడడం జరిగింది, ఆ కుటుంబం ఆవేదన ఏంటి? ఎందుకంటే అఫ్ కోర్స్ ఎవరు ప్రస్తుతం వాళ్ళ బాధను తీర్చలేదని చెప్పుకోవాలి, ఎందుకంటే ఆ స్థాయిలో ఆమె గాయపడిన పరిస్థితి. ప్రస్తుతం ఆ కుటుంబం ఏముంటుంది, ఎవరైనా వచ్చి పరామర్శించడం జరిగిందా, ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేకపోతే రైల్వే అధికారులు కావచ్చు? ఎస్, ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఆ కుటుంబంతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది, కొంచెం ధైర్యంగా ఉండమని చెప్పాము. అదేవిధంగా ఇప్పటికే చూసుకుంటే ప్రభుత్వం నుంచి విమెన్ సేఫ్టీ అధికారులే కానీ, విమెన్ కమిషనే కానీ, లేకపోతే మహిళల